హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. ఈరోజు మనం దక్షిణ కాశీగా పిలువబడుతున్న మోరతోట గురించి తెలుసుకుందామండి. పూర్వం జ్ఞానముని సుచరిత ఋషుల దంపతులకు త్రిమూర్తుల అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడండి. అతనికి త్రిమూర్తుల అనుగ్రహంతో జన్మించాడు కాబట్టి అతనికి త్రినాథుడు అని పేరు పెట్టుకున్నారండి. అతని వల్ల రాక్షసులకు ప్రాణాపాయం ఉండిద్దామని చెప్పేసి రాక్షసులు అతని వాయుమార్గాన అతని త్రినాథుని యొక్క కంఠాన్ని కొరకడం వల్ల అతని యొక్క శిరస్సు ఈ ప్రదేశంలో పడిందండి. ఈ ప్రదేశంలో పడటం వల్ల అతను ఇక్కడ ముక్తి చెందాడండి. ఇక్కడ ముక్తి చెందిన అతని శిరస్సు వద్ద అతని తండ్రి అయిన ఋషి మునులు అందరూ ఇక్కడ తపస్సు చేయటం వల్ల స్వామివారు త్రినాథుడు ముక్తి చెందిన ప్రదేశంలోనే స్వయంభూగా వెలిశారండి. స్వయంభూగా వెళ్ళడం వల్ల స్వామివారిని ఇక్కడ శ్రీ గంగా పార్వతి సమేత ముక్తేశ్వర స్వామిగా పిలువబడుతున్నారండి. ఇక్కడ ఈ ప్రదేశాన్ని పూర్వం మునులు తపస్సు చేసుకోవడం వల్ల మునుల తోటగా పిలిచేవాళ్ళండి. కాలక్రమేణా ఈ ప్రదేశాన్ని మోరతోటగా మార్చారు. ఇక్కడ నది నిత్యము ప్రవహిస్తుంది కాబట్టి నదిని తీర్థమని, స్వామివారు స్వయంగా వెలిసారు కాబట్టి ఆ ప్రదేశాన్ని క్షేత్రం అని పిలుస్తారండి. ఇక్కడ ఉన్న నది దక్షిణ వైపుగా ప్రవహిస్తుంది కాబట్టి దక్షిణ కాశీగా పిలుస్తారండి. ఇక్కడ స్వామివారు పిల్లలు లేని వారు, వివాహం కాని వారు ఇక్కడ నది తీరాన స్నానం చేసి స్వామివారిని అభిషేకం చేయించుకుంటే స్వామివారి అనుగ్రహం ఉంటుందని ఒక నమ్మకం ఉందండి. పార్వతి సమేత ముక్తేశ్వర స్వామిగా దర్శనమిస్తారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.